అతిథి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోపంగా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే, రండి రండి వదిన, కూర్చోండి, ఆపు నీ నాటకాలు నువ్వు నా దగ్గర చూపిస్తున్నావా సుభద్ర అని కోపంగా అతిథి తల్లి గట్టిగా అరవగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా కూతురు ఎక్కడ, నా కూతుర్ని నేను ఇప్పుడే తక్షణమే చూడాలి, నా కూతురు ఎక్కడ ఉంది అని కోపంగా అంటూ ఉంటే, చూ రూమ్లో ఉంటుంది, చూపిస్తాను, నేను పిలుస్తాను, మీ ముందు కూర్చోండి, ఎందుకంత తగడబడుతున్నా, అసలు నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు సుభద్ర అని కోపంగా అడుగుతూ ఉంటే, అప్పుడు వెంటనే ఎవ్వరూ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. రూమ్లో ఉందని మీరే అంటున్నారు కదా, నా కూతుర్ని నేరుగా వెళ్ళి నేనే చూసి నేనే మాట్లాడాలని అనుకుంటున్నాను, తప్పుకోండి అని విధంగా అంటూ ఇక రూమ్లోకి వెళ్తూ ఉంటే, రూమ్లో అతిథి లేదు కదా, ఇప్పుడు ఎలా అని విధంగా అనుకుంటూ అందరు కూడా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి అతిథి తల్లిదండ్రులు వెంటనే రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరవగానే ఇక బెడ్ మీద దుప్పటి కప్పి ఉంటుంది. ఇక అతిథి తల్లి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆ దుప్పటిని తీయగానే ఆ దుప్పటిలో అతిథిని చూసి పక్కనే ఉన్న గౌతమ్ని చూసి షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అతిథి తల్లిదండ్రులు. అమ్మ అతిథి లే అమ్మా, తనని డిస్టర్బ్ చేయకండి, తనకు కాస్త హెడ్డేక్గా ఉంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసి పడుకుంది, తనని మీరు లేపాలని ప్రయత్నం చేయకండి. ఏంటి స్లీపింగ్ ట్యాబ్లెట్సా? అవును, హెడ్డేక్గా ఉందని వేసుకుంది. అసలు ఏ రోజైనా నా కూతురు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందా? ఇదంతా ఎవరి వల్ల? నీ వల్లే కదా. నీతో స్నేహం చేసినందుకు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు నా కూతురికి ఏదైనా ఇచ్చిన గుణపాఠం అది. దానికి తలనొప్పి ఏ రోజైనా లేసిందా? ఎప్పుడైనా ఇంజెక్షన్ ఇప్పించుకుందా? లేదంటే ట్యాబ్లెట్స్ వేసుకుందా? ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన కర్మ ఏం పట్టింది? ఇదంతా ఎవరి వల్ల? నీ వల్లే కదా. ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు? నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేనెంత బాధపడుతున్నానో అంత బాధపడుతున్నాను. ఇప్పుడు నా కూతురు పడుకుందేమో, రేపు వస్తాను, తీసుకెళ్ళిపోతాను, ఇక పదండి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక గౌతమ్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక అందరు కూడా రూమ్ నుండి వెళ్ళిపోగానే అహల్య గౌతమ్ దగ్గరికి వచ్చి, నేను అతిథిని చూసుకుంటానండి, మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని రండి, అంతలో అతిథికి కూడా డ్రెస్ చేంజ్ చేసి తినిపిస్తాను అని అహల్య చెప్పగానే వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అతిథికి డ్రెస్ చేంజ్ చేసి నెమ్మదిగా కూర్చోబెడుతుంది. భోజనం ప్లేట్ తీసుకుని వచ్చి తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నాకొద్దు, నేను తినను, తినాలి, తినకపోతే ఆకలి బాగా వేస్తుంది, నువ్వు ఈ పెరుగన్నం తింటేనే కదా కాస్త దిగుతుంది, తాగు, ఏ మజ్జికైనా తాగాలి అని విధంగా అంటూ వెంటనే మజ్జికను తాగిస్తూ ఉంటుంది. అలాగే ఈ భోజనం కూడా చేయాలి, తిను తిను ఒక్క ముద్ద, గౌతమ్ గౌతమ్ అని కలవరిస్తూ ఉంటుంది. నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు, సరేలే, అసలు నేను ఎవరి కోసం తాగానో తెలుసా? నేను తాగింది కేవలం గౌతమ్ కోసమే. గౌతమ్ చాలా మంచివాడు, అసలు గౌతమ్ లేకపోతే నేను ఉండేదాన్నే కాదు తెలుసా. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి, అందుకే చెప్తున్నాను. పైగా నేను 5th క్లాస్లో ఇద్దరం ఉన్నాం, గౌతమ్ నేను. అప్పుడు గౌతమ్ ఫెయిల్ అయిపోయాడు, నేను పాస్ అయిపోయాను. కానీ నేను 6వ తరగతికి వెళ్ళకుండా గౌతమ్ దగ్గరే ఉండి 5th క్లాస్ మళ్ళీ చదివాను. గౌతమ్ అంటే నాకు అంత ఇష్టం. గౌతమ్ కోసం నేను ఏదైనా చేస్తాను. అంతలో గౌతమ్ అటుగా వచ్చి ఆ మాటలన్నీ విని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఒక్క ముద్ద తిను, నేనే నీకు తినిపిస్తాను, ఇదిగో మా అమ్మ ముద్ద, నాన్న ముద్ద, గౌతమ్ ముద్ద నీకు పెట్టెను, గౌతమ్ ముద్ద నేనే తింటాను అని విధంగా అంటూ తినిపిస్తూ ఉంటుంది. ఇక అంతలో అదంతా చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. సరే ఇక రెస్ట్ తీసుకో, వద్దు నువ్వు ఇక్కడే ఉండు, ఇలా ఇవ్వు, నీ చీరకు నేను కొంగుకు తుడుస్తాను, వద్దు అని విధంగా అంటూ చేతులని కడిగేసి నెమ్మదిగా పడుకోబెడుతుంది. ఇక అక్కడి నుంచి గౌతమ్ చాలా బాధగా దీనంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు అహల్య మాత్రం తులసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది, హారతి ఇస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి భువనేశ్వరి వస్తుంది. ఏంటి నీ నాటకాలు నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు ఇక్కడికి రాకముందు నువ్వేమైనా నాటకాలు వేసేదానివా?
లేదమ్మా, మరి ఎందుకో మనుషులని నీ మాయలో పడేసుకుంటున్నావు? బయటికి వెళ్ళాలని మేమనుకుంటుంటే ఇంట్లోకే వస్తున్నావు. వెళ్ళొద్దు అనుకున్న వారిని బయటికి పంపించేలా చేస్తున్నావు. అయినా నీ దగ్గరేమైనా మాయలు మంత్రాలు వచ్చా? నువ్వు అలా ఎలా తీసుకొని వచ్చావు అతిథిని? నీకు చాలా తెలివితేటలున్నాయి, కానీ నీ తెలివితేటలు నా దగ్గర కాదు. అంతలో అవంతిక వస్తుంది. ఇది ఖచ్చితంగా దీని నాటకాలే. అయినా ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు ఎలా తీసుకొని వచ్చావు? నువ్వు తీసుకొని రాకపోతే ఈరోజు ఏమై ఉండేదో తెలుసా అని విధంగా అంటూ కోపంగా అంటూ ఉండగా అంతలో అతిథి వస్తుంది. హాయ్ అమ్మమ్మ, హాయ్ సిస్టర్ ఇన్లా, చాలా సంతోషంగా ఉంది. ఇదిగో చూడండి, నా డ్రెస్ని గౌతమే చేయించేశాడు. నాకు చాలా సిగ్గేస్తుంది. చూసావా, నా గౌతమ్ నాకు డ్రెస్ చేంజ్ చేశాడు. చూడు, నా గౌతమ్ నా వాడని అనిపించుకున్నాడు. అయినా ఏమనుకుంటున్నావు అతిథి? ఇంట్లో ఉన్నోళ్ళని బయటికి పంపించాలని చెయ్యాలని నేను చెప్తే నువ్వు బయటికి వెళ్ళి తాగి ఇలా రావటం కరెక్టేనా? ఇంకెప్పుడైనా నువ్వు ఇలా చేస్తే బాగుండదు, అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటే, సరే అమ్మమ్మ. అంతలో చాలా బాధపడిపోతూ అక్కడి నుండి అహల్య వెళ్ళిపోతూ ఉంటే, అయినా ఏంటి పిచ్చి మొహం దాన, నీ డ్రెస్ చేంజ్ చేసింది గౌతమ్ అని అనుకుంటున్నావు? గౌతమ్ కాదు, ఇంకెవరు చేంజ్ చేశారో తెలుసా? ఆ అహల్యనే అని అనగానే ఆ మాట విని ఒక్కసారిగా అతిథి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది.